మైక్రో సర్క్యులేషన్ ను పెంచడం కోసం మెడ ఒక చక్రం, మరో చక్రం కోసం దీనిని పునరావృతం చేయండి. తీసుకుంటూ తలను సామాన్య స్థితికి తీసుకురండి. శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా తలను ఎడమ వైపుకు వంచండి. ఇప్పుడు కుడివైపు లాగిన అనుభూతిని పొందండి. స్పాండిలైటిస్ ఉన్నవారు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. జాగ్రత్తలు: భుజం పట్టేయడం వల్ల ఇబ్బంది పడేవారు దీనిని జాగ్రత్తగా అభ్యసించాలి. చేతులను క్రిందికి తీసుకురండి. ఇంకా విశ్రాంతి తీసుకోండి. మరియు ఎడమ చేతిని ఎడమ పాదం వెనుక ఉంచండి. మీ బటన్ వేలితో కుడి నాసికాపుటం మూయాలి మరియు ఎడమ నాసికాపుటం ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఈ ప్రక్రియను 4 సార్లు పునరావృతం చేయండి. భ్రామరి ప్రాణాయామం. సో ఇవన్నీ మనం చేసినప్పుడు రోజు హెల్తీగా హ్యాపీగా ఉంటాం. ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గం ఒక్కరు ఉదయం యోగా చేస్తే మనకు ఎన్నో స్ట్రెస్ ఉంటది, ఎన్నో అంటే రకరకాల పనుల వల్ల మనకు మైండ్ స్ట్రెస్ ఉంటది, ఫిజికల్ స్ట్రెస్ ఉంటది. వీటన్నిటి నుంచి బయటపడడానికి, రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి యోగాంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. దీన్ని సపోర్ట్ చేస్తూ మన నరేంద్ర మోడీ గారు కూడా 21వ తారీఖున 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు వైజాగ్ లో. ఇది మనకు ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే మన కోసం మనం సెల్ఫ్ ఇది ఇచ్చుకొని మనము యోగా ప్రతిరోజు చేస్తే, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ కోసం మనకు హాస్పిటలైజ్ అవ్వకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు యోగా వల్ల తీరుతాయి. అంటే హాస్పిటలైజ్ అవ్వకుండా మనకు ఎన్నో సమస్యలు సాల్వ్ అవుతాయి. ఒక డాక్టర్ గా నేను ప్రతి ఒక్కరికి కూడా సజెస్ట్ చేసేది, ఎవ్రీడే ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల మనకు బీపీ, షుగర్స్ అన్ని కూడా కంట్రోల్లోకి వస్తాయి. పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా మనం ఈ యోగా కార్యక్రమాన్ని, అలాగే యోగా ప్రతిరోజు మన డైలీ షెడ్యూల్ లో మన కోసం మనం ఉపయోగించుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకొని యోగా చేయడం అలవాటు చేసుకుంటారు. కాబట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం, రాష్ట్ర ప్రజల కోసం మన ముఖ్యమంత్రి గారు ఈ యోగాంధ్రాన్ని ముందుకు తీసుకొచ్చారు. దీన్ని సపోర్ట్ చేస్తూ మనందరం కూడా ప్రతిరోజు డైలీ షెడ్యూల్స్ లో యోగాను కూడా ఇంక్లూడ్ చేసుకొని ప్రతిరోజు కూడా యోగా కార్యక్రమాన్ని చేస్తూ, యోగా చేస్తూ మీ హెల్త్ లు, అలాగే మన పిల్లలు కూడా హెల్తీగా ఉండడానికి వాళ్ళకు కూడా ఒక క్రమశిక్షణ కూడా అలవాటు అవుతుంది. మనం యోగా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. యోగాని మీరు చేయండి, పక్కన వాళ్ళతో కూడా మోటివేట్ చేసి అందరూ కూడా చేయిస్తారని. అలాగే మన ముఖ్యమంత్రి గారు, మీ అందరికీ తెలుసు, ప్రతి నెల 3వ శనివారం మనం స్వచ్ఛాంధ్రాన్ని కూడా చేసుకుంటున్నాం. ఇది కూడా ప్రజల ఆరోగ్యం కోసం, హైజీన్ మెయింటైన్ చేయడానికి మనం ప్రతి 3వ శనివారం మనం స్వచ్ఛాంధ్రం తీసుకొచ్చాం. అలాంటి పద్ధతిలోనే ఈ యోగా కార్యక్రమాన్ని కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. కాబట్టి ప్రతిరోజు యోగా కార్యక్రమాన్ని యోగా చేస్తూ అదొక హ్యాబిట్ లాగా అలవాటు చేసుకోవాలని